వెల్కమ్ బ్యాక్. డీసీఎం తో పాటు డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో ఘటన వెలుగులోకి వచ్చింది. తే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ఒక కారణం అంటున్నారు స్థానికులు. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నా సరే వరద నీటిలో డ్రైవర్ అలాగే డీసీఎం ను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో నిమ్మవాగులో డీసీఎం తో పాటు ఆ డ్రైవర్ కూడా వాగులో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలను చేపట్టారు. డీసీఎం తో పాటు డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. ఆ విజువల్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అన్నట్టుగా తెలుస్తోంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నా సరే వరద నీటిలో డ్రైవర్ అలాగే డీసీఎం ను ముందుకు తీసుకెళ్లాడు. దీంతోనే ఆ వరద ప్రవాహంలో ఆ డీసీఎం తో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోయాడు. మనం విజువల్ చూస్తున్నాం ఏ రకంగా అక్కడ డీసీఎం ని ఇటు వరద ప్రవాహంలో అలానే ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. మధ్యలోకి రాగానే డీసీఎం వెహికల్ ముందుకి కదలలేకపోయింది ఆ ప్రవాహం వల్ల. ఇక అనంతరం కూడా ఆ ప్రవాహం ఫోర్స్ వల్ల ఇటు డీసీఎం కూడా కొట్టుకుపోయిన విజువల్ మీరు ఇంకో బాక్స్ లో చూస్తున్నారు. కొట్టుకుపోతున్న డీసీఎం ను సైతం మీరు చూస్తున్నారు. అయితే ఆ డీసీఎం క్యాబినెట్ లో డ్రైవర్ అలానే ఉన్నాడు. ఆయన కిందకి దూకే ప్రయత్నం కూడా చేయలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోతారా దిగరారా బండి ఆగిపోతుందని బయట లోపల పోతాడు ఇంకా ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అక్కడ వరద ప్రవాహం కంటికి కనిపిస్తోంది అండ్ అక్కడున్న వాళ్ళు స్థానికులు కూడా ఇటు దిగిపోమంటూ హెచ్చరిస్తున్నా కూడా డ్రైవర్ అందులోనే ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? అండ్ ఇప్పుడైనా అటు పోలీసులు కంచె కానీ లేకపోతే అక్కడికి వెళ్లకుండా ఏమైనా నిషేధాన్ని పెట్టడం జరిగిందా? సార్ ఇప్పటికే ఖమ్మం జిల్లా కొంజర్ల మండలంలో ఉన్న తీగల బంజారుతో పాటు పగడేరు వాగు అంటే నిమ్మ వాగుతో పాటు తీగల బంజారు దగ్గర ఉన్నటువంటి పగడేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. మరోవైపున డీసీఎం డ్రైవరు ఒక్కసారిగా అతని నిర్లక్ష్యం కారణంగానే ఆ వాగులో వరద ఉధృతి వస్తున్నా సరే గమనించకుండా అతను కనీసం ఆగకుండానే వెళ్ళిపోవడంతో స్థానికులు అప్పటికీ ఇటువైపున అంటే ఒకవైపున కొనుజర్ల సమీపంలో అంటే పల్లిపాడు రూట్ సమీపంలో ఉన్న డ్రైవర్లు అతను తీగల బంజారు నుంచి అంటే ఏనుకూరు నుంచి ఇటువైపు వస్తున్న నేపథ్యంలో అతను వెహికల్ నిలిపివేయాలంటూ కూడా ఆయన ఆందోళన వాళ్ళంతా అరుస్తున్నా కానీ కనీసం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అతను పట్టించుకోకుండా అతను ముందుకు రావడంతో కూడా వరదలో చిక్కుకొని డీసీఎం వ్యాన్ తో సహా కొట్టపోయిన నేపథ్యం అవుతుంది. మరోవైపున ఆ వెహికల్ లోనే డ్రైవర్ కూడా ఉండటంతో కూడా ఒక డ్రైవర్ కి ఈత రాక భయపడి అతను ఆ వెహికల్ లో ఉన్నాడేమో అని చెప్పని స్థానికులు ఒక అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే గాలింపు చర్యలు చేపట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే సమీపంలో ఒక తీగల బంజారా పగడేరుతో పాటు లక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కొన్ని గ్రామాలకు సమీపంలో ఆ పగడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న రైతులందరూ కూడా స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు మొత్తం కూడా అలర్ట్ చేసిన నేపథ్యం అవుతుంది. ఆ పరిసర రైతులు మొత్తం కూడా ఎవరైనా అంటే గజయితగాలు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. మొత్తానికైతే ముఖ్యంగా మత్స్యకారులు కూడా వాళ్ళ సహాయంతో ఆ వెహికల్ ని డీసీఎం ఐడెంటిఫై చేసేందుకు కూడా అధికారులు రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకుంటుంది ఖమ్మం నుంచి. మరోవైపున ఇప్పటికే పోలీసులు అంటే పగిడేరు అంటే ఈ పల్లిపాటి దగ్గరే బారికేడ్స్ అడ్డం పెట్టినా సరే అతను చూసుకోకుండా అంటే ఒకవైపు ఇల్లు అటు ఇటు మన ఏనుకూరు నుంచి ముందుకు రావడంతో ఈ యొక్క ఘటన చోటు తీసుకుందంటున్నారు స్థానికులు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ యొక్క ఘటన ఒక్కసారిగా విషాదం నింపుకుందని చెప్పుకోవచ్చు. ఆ డ్రైవర్ మరి ఒకవేళ తాగి ఉన్నాడా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ముందుకు వచ్చినా అనేది కూడా అంచనా వేయలేకపోయిన నేపథ్యం అవుతుంది. మొదటిగా డ్రైవర్ ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువ అనేది కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. ఎందుకంటే పగడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ఆ వాగు ఉధృతి గంటకు పెరుగుతున్న తరుణం ఒకవైపున రెండు వాగులు ఒకవైపు అంజనాపురం దగ్గర నిమ్మవాగుతో పాటుగా
మరోవైపు లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి వాగు కూడా ఒకసారిగా అంటే ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. రెండు వాగులు కనుక ఉధృతంగా ప్రవహిస్తే ఇంకా వరద ఉధృతి పెరుగుతుంది. ఫలితంగా ఆ కొట్టపోయిన డీసీఎం వెహికల్ మాత్రం అంటే ఆ డ్రైవర్ ప్రాణాలతో ఉండే అవకాశం దాదాపు తక్కువ అంటూ ఆ స్థానికుల ఆందోళన అంటే అంచనా వేసుకునే పద్ధతి అవుతుంది. మొత్తానికైతే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ మొత్తం కూడా సమీపంలో ఉన్న పంట పొలాల వైపు కూడా అంతా అంటే రైతులతో పాటు కొంతమంది ఆరా తీస్తున్న పద్ధతి ఉంది. సత్నాజ్ భాస్కర్, అటువైపు నుండి ఇటు డీసీఎం వెహికల్ ఈ వరదలో అట్లానే నడుపుకుంటూ వస్తున్నప్పుడు అటువైపున స్థానికులు ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా? అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు ఇటు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో అంటే ఎన్ని అవర్స్ ఇటు గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే దానికి పగడేరికి వాగు కింద ఉన్నటువంటి నెక్స్ట్ వైరా రిజర్వాయర్ ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు పగడేరు వాగు లింక్ ఉందో ఈ లింకు ఉదయం నుంచి కూడా ఉధృతంగా అంటే కొనిజర్ల ముందు పైన వెంకటాపాలెం ఖమ్మం సంబంధించిన రంగనాపాలెం మండలం వర్షపు నీరు మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ఆ వరదే కొనిజర్ల దగ్గర ఉన్నటువంటి పగడేరుకు వరద తాకిడి పెరిగింది. ఫలితంగా ఉదయం తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరద మొత్తం కూడా పొంగిపడడం అంటే వాగులు వంకలు పొంగిపడడంతో పగడేరు వాగుపై కూడా లోతట్టు ప్రాంతం అదంతా కూడా అక్కడ కాస్త లోతట్టుగా ఉన్నటువంటి నేపథ్యం అదంతా కూడా పల్లిపాడు నుంచి వయా ఏనుకూరు మీదుగా భద్రాచలం వెళ్లేందుకు ప్రధాన రహదారిగా దాన్ని అంతా షార్ట్ కట్ వే తీసుకుంటున్న డ్రైవర్లంతా కూడా వాహనదారులు. అయితే ఇప్పుడు అతను అటు వస్తున్న సమయం ఉదయం పూట వస్తున్న సమయంలో నివారించి అంటే ఇటువైపు నుంచి పగడేరు వైపు ఉన్నటువంటి స్థానికులు నివారిస్తున్నా కానీ అక్కడ అధికారులే ఉన్నారు. వాస్తవంగా వాళ్ళంతా కూడా పోలీసులు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అతను డ్రైవర్ని ఆపమని చెప్పి సైగలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఆ డ్రైవర్ పోలీసు వాళ్ళే. కానీ వాళ్ళు ఆయన వినిపించుకోకుండా ముందుకు రావడంతో కూడా అతను అక్కడికక్కడే అంటే ఆ వరద ఉధృతి కొట్టపోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. అయితే అతను ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎక్కడ ఒక చెట్టుకు కానీ లేదా కొమ్మగా తగిలి ఉంటే కనుక ప్రాణాలతో బయటపడవచ్చు. కానీ ఆయన వెహికల్ నుంచి దూకలేదు కనుక అతను వెహికల్ తో పాటు మునిగిపోయి ఉంటాడు అనేది కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఉధృతంగా వరద ప్రవహించడంతో పంట పొలాల్లో కూడా వెళ్లే అవకాశం లేకపోవడంతో కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. పోలీసులతో పాటు గజేతగాలు కూడా రంగంలో దిగి పరిసర ప్రాంతం మొత్తం కూడా ఐటీపై మొత్తం సంచరిస్తున్నారు. అంటే వాటినంతా కూడా చూస్తున్న నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ భాస్కర్. ఇక ఇటు వరద ప్రవాహంలో డీసీఎం కొట్టుకుపోయిన విజువల్స్ ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అటువైపుగా ఇటు బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసినా సరే డీసీఎం వాహనం అలానే ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది డ్రైవర్ నిర్లక్ష్యంగానే మనకు అర్థమవుతోంది. మనం విజువల్ చూస్తున్నాం. మీకు కనిపిస్తున్న ఫస్ట్ బాక్స్ లో ఇటు డీసీఎం వెహికల్ ముందుకు వస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ లో ఇక ఆ వరద ప్రవాహానికి సంబంధించిన ఫోర్స్ ను తట్టుకోలేక అక్కడే వెహికల్ ఆగిపోయిన ఆ వీడియోని మీరు ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నారు. అక్కడికి స్థానికులు అరుస్తూనే ఉన్నారు. అక్కడ వెహికల్ వదిలేసి కిందకు దూకే అంటూ కూడా స్థానికులు అరుస్తున్న డ్రైవర్ కిందకి దూకే ప్రయత్నం చేయలేదు. అక్కడ ఆయన తాగున్నాడా లేకపోతే ఆయనకి ఈత రాదా, ఎందుకు దూకలేదు అనేది కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సింది. ఇక ముందుకు తీసుకురావడం వెహికల్ డీసీఎం ముందుకు తీసుకురావడం వెనక కూడా ప్రెసెంట్ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తాగేస్తున్నాడా లేకపోతే దాటించేయచ్చు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన ముందుకు డీసీఎం ను తీసుకువచ్చాడా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఆయన ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే క్యాబినెట్ నుండి ఇటు ఆయన దూకనట్టుగా తెలుస్తోంది. మీరు సెకండ్ విజువల్ లో చూడొచ్చు క్లియర్ గా కూడా ఇటు క్యాబినెట్ తో సహా వెహికల్ మొత్తం కూడా కొట్టుకుపోతూ మునిగిపోతున్న విజువల్ మీకు క్లియర్ గా కనిపిస్తోంది. అప్పటికి కూడా డ్రైవర్ క్యాబినెట్ లోనే ఉన్నాడు. క్యాబినెట్ నుండి దూకే ప్రయత్నం డ్రైవర్ చేయలేదు. విజువల్ చూస్తున్నారు. క్యాబినెట్ చిన్నగా కూడా మునిగిపోతున్న విజువల్ మీకు క్లియర్ గా కనిపిస్తోంది. ముందు కరెక్ట్ గా ఇటు టైర్ల వరకు ఉన్న ఆ నీరు చిన్నగా కూడా లారీ సగ భాగానికి చేరుకుంది. అనంతరం కూడా క్యాబినెట్ మొత్తం కూడా మునిగిపోయిన విజువల్ మనకి క్లియర్ గా ఇటు స్క్రీన్ మీద కనిపిస్తోంది. అప్పటికి కూడా డ్రైవర్ క్యాబినెట్ లోపలే ఉన్నాడు. అయితే ప్రెసెంట్ గజ ఈతగాల సహాయంతో ఇటు గాలింపు చర్యలను చేపడుతున్నారు పోలీసులు. దిగిరారా బండి పోదు కానీ బయట లోపల పోతాడు ఇంకా